మీ దగ్గర ఉన్న ఈ వైర్డ్ మౌస్లు, వైర్లెస్ మౌస్లు పక్కన పడండి. మీ ఫోన్నే మీరు మౌస్లా వాడుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడే ఈ రీల్ని సేవ్ చేసుకో, మీ దోస్తుగాళ్ళకి షేర్ చేసుకో. ఫస్ట్ అయితే గూగుల్ అయితే ఓపెన్ చేయండి. దాని తర్వాత రిమోట్ మౌస్ ఫర్ పీసీ అని టైప్ చేయండి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి గెట్ నౌ అనండి. గెట్ నౌ అన్నాక ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో విండోస్ కొట్టండి. అప్పుడు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయినాక ఇది మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయండి ఈ సాఫ్ట్వేర్ని. ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసినాక ఇది వచ్చేసి మీకు డెస్క్టాప్ మీద కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అయితే ఓపెన్ చేయండి ఒకసారి. డెస్క్టాప్ లో అయితే సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మన ఫోన్ లో ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఫోన్ ఓపెన్ చేయండి. మీ ఫోన్ లో స్కానర్ ఓపెన్ చేసేసి సేమ్ ఇదే వెబ్సైట్ లోకి వెళ్ళి దాంట్లో ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, యాపిల్ అయితే యాప్లు, దాన్ని క్లిక్ చేయండి. ఒక స్కానర్ వస్తుంది. స్కాన్ చేస్తే డైరెక్ట్ గా మీకు ప్లే స్టోర్ యాప్ లోకి వెళ్తుంది. యాప్ లోకి వెళ్ళాక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అది నావిగేషన్స్ అడుగుతుంటుంది. అది మొత్తం ఇచ్చినాక వెబ్ పేజ్ అయితే ఇలా వస్తుంది. ఈ రెండు కనెక్ట్ అవ్వాలంటే మీరు సిస్టమ్ ఏదైతే నెట్వర్క్ లో ఉందో మీ ఫోన్ కూడా అదే నెట్వర్క్ లో ఉండాలి. ఆ నెట్వర్క్ కనెక్ట్ అయితేనే మాత్రమే ఇది అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుంది అన్నట్టు. స్క్రీన్ మీద చూపిస్తుంటది. సింగిల్ టిక్ చేస్తే ఏమవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే ఏమవుతుంది అదంతా క్లియర్ గా చూపిస్తుంటది. దాని ప్రకారం అయితే ఈ ఫోన్ మౌస్ అనేది వర్క్ అవుతూ ఉంటది. మీరైతే చూడొచ్చు అది వర్క్ అవుతుందా లేదా నేనైతే డిస్ప్లేలో చూపిస్తున్నాను. నాకు తెలిసిన 4 ముచ్చట్లు మీకు కూడా తెలియాలంటే మన పేజీని ఫాలో కొట్టు.